వాళ్ళు అడిగింది ఏంటి? సంసార సాగరాన్ని దాటడం ఎట్లా, తర్వాత చిత్తాన్ని గుణాలని వేరువేరుగా విభజించి పరిశీలించడం ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు అడిగారు. అలా చేస్తే కానీ ఆత్మతత్వం తెలియదు. అందుకని సో అప్పుడు కృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, బ్రహ్మదేవుళ్ళు అందరిలోకి ఆయన మొదటివాడు, అగ్రేసరుడు, స్వయంభువు, ప్రాణికోట్లన్నిటికీ కూడా సృష్టికర్త. అటువంటి ఆయన కూడా చెప్పటానికి ఆయన కుదరలేక భక్తితో నన్ను చేయించడం వలన నేను హంస రూపంలో వచ్చి చెప్పానని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. సో వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు మహావిష్ణువు హంస రూపంలో బ్రహ్మగారి ముందు, ఈ సనకసనందనాథుల ముందు ప్రత్యక్షమయ్యాడు. అయినప్పుడు నన్ను హంస రూపంలో చూచి సనకాదులు బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. ఆయన పంటే పెద్దవాడిని ముందు నడపడం మర్యాద. సో ఆయన వెనక పెట్టుకుని వాళ్ళు వెనకాల నడిచి వస్తూ చేశారు. వచ్చి వారు నా పాదపద్మాలకు ప్రణామం చేశారు. భక్తితో వినయంగా నిలిచి, స్వామి తమరు ఎవరు అని అడిగారు. ఉద్ధవ, సనకాదులు పరమార్థతత్వ జిజ్ఞాసులు, అంటే పరమార్థతత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఉత్సాహం, ఒక పరీక్ష చేసే శక్తి, జిజ్ఞాసతో ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు కనుక వారు అడిగిన సంప్రశ్నకు, అంటే సంప్రశ్న అంటే ఇక్కడ మామూలుగా ప్రశ్న అంటే ప్రశ్న, సంప్రశ్న అంటే మంచిది, ఉత్తమమైనటువంటిది. ఆ ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం విను అని చెప్పి ఇది ఉద్ధవుడికి చెప్తున్నాడు కృష్ణుడు. విప్రులారా, ఇప్పుడు ఇక దీంట్లో అసలు రహస్యం అంతా ఉంది. విప్రులారా, పరమార్థ వస్తువు నానాతత్వరహితము, అంటే పరమాత్మ అనే రూపమైనటువంటి ఆత్మ అనేది, పరమాత్మ ఆత్మ ఏదైతే ఉన్నదో దానికి నానా తత్వాల రహితం. అది అంటే ఏ తత్వం లేదు దానికి, అన్ని తత్వాలకు అది ఆధారంగా ఉంది. సో అది నా యొక్క స్వరూపం అయి ఉన్నది. ఆత్మ సంబంధమైన దాని గురించి తమరు వేసిన ప్రశ్నయుక్తి సంగతం ఎంతవరకు? నేను సమాధానం చెప్పదలిస్తే ఏ జాతి గుణక్రియా సంబంధంపై చెప్పాలి? అంటే నేను ఏ గుణము లేనివాడిని, నిర్వికారుణ్ణి. మీరు నన్ను ఎవరో అని అడుగుతున్నావు. అంటే నేను హంసరూపంగా హంసలో ఉన్నానని చెప్పాలా, మనుషులుగా చెప్పాలా, ఏ ప్రాణిలో ఉన్నానని చెప్పాలి? అన్నీ నేనైనప్పుడు. కాబట్టి నీ ప్రశ్న సరిగా లేదురా అయ్యా. అంటే నువ్వు నన్ను ఒక ప్రాణి రూపంలోకి నన్ను ఆపాదించి నన్ను ప్రశ్నిస్తున్నావు. అసలు నాకు ఏ తత్వం లేదు, హంసతత్వం లేదు, మానవతత్వం లేదు, ఏ తత్వం లేదు. అటువంటి వాడిని నువ్వు ఏ తత్వం, ఎవరివి అని చెప్పి అడగడంలో నీ ప్రశ్నలో కొద్ది లోపం కనబడుతోంది. అంటే నువ్వు అడిగిన ప్రశ్న బట్టి నువ్వు ఎటువంటి వాడు తెలుసుకోవచ్చు. సో ఇది అజ్ఞాన భూయిష్టంగా ఉంది అని చెప్తున్నాడు. ఆ ప్రశ్న యొక్క సంగతం ఎంతవరకు? నేను సమాధానం చెప్పదలిస్తే ఏ జాతి గుణక్రియా సంబంధంపై చెప్పాలి? ఎవరో అని అడిగావు కదా, నేను ఏ జాతి గుణానికి సంబంధించిన వాడిని నేను చెప్పాలి? నీకు కుదరదు. ఎందుకంటే నాకు ఏ జాతి లేదు, ఏ గుణం లేదు. అన్ని జాతులు నావే, అందరి గుణాలకి నేనే ఆధారంగా ఉన్నాను. దేవతలు, మానవులు, పశువులు, పక్షులు అన్నీ పంచభూతాత్మకాలే కదా. సో సృష్టిలో ఉన్న అన్ని ప్రాణాలు పంచభూతాలతోనే ఏర్పడినాయి. అభిన్నాలే కదా, అంటే అవి నాకన్నా భిన్నమైనవి కావు. ఎందుకని అందరిలో నేనున్నాను. ఆ పంచభూతాలు నాలో ఉన్నాయి. ఈ నా చేత సృష్టి అయిన పంచభూతాలు ప్రతి ప్రాణిలోనూ ఉన్నాయి. సో అవి నాకన్నా భిన్నమై ఎట్లా ఉన్నాయి? కాబట్టి నువ్వెవరని నన్ను ఎట్లా అడుగుతున్నావు? నేను అందరి వాడిని. నువ్వు కాంగ్రెస్ పార్టీయా కమ్యూనిస్ట్ పార్టీ అని ఎట్లా అడుగుతావు? నన్ను అడగడానికి వీల్లేదు. అందరి పార్టీలకి నేనే మూలం. అర్థమవుతుందా? అలా చెప్తే అర్థమవుతుందని చెప్పే ఊరికి అర్థం. తర్వాత పరమార్థ దృష్టిలో కూడా అభిన్న స్వరూపాలే. పరమాత్మ దృష్టిలో మామూలుగా ప్రపంచంలో చూసినా అవి నాకన్నా భిన్నం కాదు, నా దృష్టిలో చూసినా అవన్నీ నాకన్నా భిన్నం కాదు. నీ దృష్టిలో చూసినా అవి భిన్న రూపాలుగా కనపడుతున్నా అవి అభిన్నాలు. ఎందుకని? అన్నిట్లోనూ ఉన్న వస్తువు నేనే కనుక. పోనీ నా వైపు నుంచి చూద్దాం అనుకుంటే అప్పుడు కూడా అవి నాకన్నా భిన్నం కాదు. అర్థమవుతుందా? సో ఇట్టి స్థితిలో తమరి యొక్క
తమరెవరు అనే ప్రశ్న సాధారణ మాట తీరువలే ఉంది. సో మామూలుగా నీలాంటి సనకసనాదులందు అటువంటి గొప్పవాళ్ళు వేయాల్సినటువంటి ప్రశ్న కాదు. అర్థమైందా? చాలా చౌకబారు క్వశ్చన్గా ఉంది మీరు వేసిన ప్రశ్న అని చెప్పి అన్నాడు. అంటే ఈ సందర్భం వచ్చిన చిన్నది చెప్తాను. ఎందుకంటే ఒక శిష్యుడు గురువుగారి దగ్గర కొత్తగా ఆశ్రమంలోకి వెళ్ళాడు. సరే వెళితే అందరూ శిష్యులు కొద్దిగా ప్రశ్నలు వేస్తున్నారు. అదేమిటి గురుగారు, ఇది ఎట్లా గురుగారు, అది ఇది అని చెప్పి. ఒక శిష్యుడు ఎప్పుడూ మౌనంగానే ఉండేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత గురువుగారికి అనుమానం వచ్చింది. అసలు వీడు అన్నీ అర్థమై మింగేసి ఉంటున్నాడా, ఏమీ అర్థం కాకుండా ఆనందంగా కూర్చుంటున్నాడా అని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒరే అందరూ అడుగుతున్నారు రా ప్రశ్నలు, మరి నువ్వేమి అడగవేమిటి అన్నాడు. సరే గురుగారు నేను బాగా ఆలోచించి ప్రశ్న అడుగుతాను అంటాను. ఓకే వెరీ గుడ్ సంతోషం అన్నాడు. ఒక మరోరోజు వాడు బాగా ఆలోచించి ఆశ్రమం అంతా తిరిగిన తర్వాత గురువుగారిని ప్రశ్న అడిగాడు. ఏమిటంటే గురువుగారు మన దొడ్లో ఒక ఆవు ఈనింది, దానికో దూడ పుట్టింది. అది 3 రోజుల వయసు లేదు దానికి. అది ఇంతంత పొడుగు చొప్పదండి ఎట్టా తింటోందండి గురువుగారు అని అడిగాడు. అంటే వాడికి కలిగిన అనుమానం అది కాదని అనడానికి వీలేదు కదా. అప్పటి నుంచే ఎవరైనా తెలివి తక్కువగా ప్రశ్నిస్తే దాన్ని చొప్పదండి ప్రశ్న అంటారు. దాని కథ ఇది. సో అర్థమైందా? ఇప్పుడు సనకసనందనాథుల్ని కూడా భగవంతుడు ఏ అన్నాడు. మీ స్థాయికి అడగదగిన ప్రశ్న కాదు ఇది. తమరెవరని నన్ను ఒక హంస రూపంలో నన్ను ఐడెంటిఫై చేసి నన్ను దాంతో చేసుకుని మీరు మాట్లాడుతున్నారు. అన్నీ నేనైనప్పుడు నువ్వు ఏ రూపంలో ఉన్నావు నన్ను మాట్లాడడం తప్పు కదా. నీ అడ్రస్ ఏంటని అన్నిట్లోనూ ఉన్నాను నేను. సో సాధారణ మాట తీరువలే ఉంది నీ ప్రశ్న, విచారాత్మకంగా లేదు. అంటే నువ్వు ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న ఏమిటి, ఎందుకు వేయాలి, దేన్ని గురించి అడగాలి అనేటువంటిది విచారణ నీ లోపల చేసుకుని ప్రశ్న వేయాలి. నోటికి ఏదొస్తే అది అడగకూడదు. అర్థమైందానా? అంటే నువ్వు ప్రశ్నిస్తున్నావంటేనే నీ స్థాయి అర్థం కావాలి. ఓ వీడు విషయాన్ని ఆలోచించి మాట్లాడుతున్నాడని తెలుసుకోవాలి గురువు. అర్థమైందా? అది తర్వాత కనుక నిరర్ధకమైన ప్రశ్న అని చెప్పాల్సి వస్తుంది. మీరు ఇంత పెద్దవాళ్ళు, మానసపుత్రులు, బ్రహ్మజ్ఞానానికి అర్హులు, బ్రహ్మగారి పుత్రులు మీరందరూ, మీరు ఇట్లాంటి నిరర్ధకమైన ప్రశ్న వేయడం బాగుండలేదని అన్నారు. మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, దృక్కు ద్వారా, అంటే ఈ దృక్ అంటే ఇది అర్థమైంది చూపు ద్వారా, అన్య ఇంద్రియాల ద్వారా, అన్య ఇంద్రియాలు అంటే ఇతరమైన ఇంద్రియాల ద్వారా ఏది గ్రహించబడుతోందో అది నేనే. అంటే ఇప్పుడు నీవు ఉన్నావు, నీకు ఇంద్రియాలు ఉన్నాయి. నీ ఇంద్రియాలు చూసి లోపల ఉన్న ఇంద్రియార్థాలకి తెలియపరిస్తే అది మనస్సుకి చెప్తే మనస్సు పనిచేయడానికి ఆధారంగా పరమాత్మ ఉన్నాడు. కాబట్టి అది ఆయన కాదా, మొత్తం ఇవన్నీ కూడా ఆయన కాదా? కాబట్టి ఏ విషయాన్నైతే నీవు మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, తర్వాత దృక్కు ద్వారా, అన్య ఇంద్రియాల ద్వారా, అంటే మిగతా మనకు 5 భార్యలు ఉన్నారని చెప్పుకున్నాం కదా మనసుకి, ఆ 5 భార్యల ద్వారా ఏది గ్రహించబడుతుందో తెలుసుకుంటుందో వాటికన్నిటికీ ఆధారంగా నేనున్నాను కాబట్టి అది నేనే అన్నాడు.